మూడు రాష్ట్రాలకి గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి. గోవా గవర్నర్ గా అశోక్ గజపత్ రాజు, హర్యానా గవర్నర్ గా అసీం కుమార్ ఘోష్, లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవిందర్ గుప్తాలను నియమించారు. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపత్ రాజుకి అరుదైన గౌరవం దక్కింది. ఆయన ఇప్పటికే కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు. మోదీ ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. అంతకుముందు రాష్ట్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. టీడీపీలో పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. గజపతుల రాజకుటుంబం నుంచి 11వ సంరక్షకుడిగా ఉన్నారు అశోక్ గజపత్ రాజు. తొలిసారిగా ఆయన 1978లో జనతా పార్టీ తరపున విజయనగరంలో గెలుపొందారు. 2004 మినహా 1983 నుంచి 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆయన వరుసగా విజయాలు సాధిస్తూ 7 సార్లు ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు. 2014లో విజయనగరం ఎంపీగా కూడా ఆయన విజయం సాధించారు. మోదీ కేబినెట్ లో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ 2018లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లలో 25 ఏళ్ల పాటు ఆయన మంత్రిగా పనిచేశారు. ఇక తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయన మహారాజా అలక్ నారాయణ విద్యా సంస్థలను నిర్వహిస్తున్నారు. అలాగే మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ గా కూడా ఆయన బాధ్యతలు కొనసాగిస్తున్నారు. గతంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను చదివారు. ఆయన వివాదరహితుడిగా కూడా ఆయనకి ఒక మంచి పేరుంది.